Welcome back to my channel RVDS Vlogs. The Sun and the Wind. పిల్లలు ఇది చెప్పండి, గాలి గొప్ప సూర్యుడు గొప్ప? చెప్పలేం కదా. గాలి చేసే పని సూర్యుడు చేయలేడు, సూర్యుడు చేసే పని గాలి చేయలేదు. కానీ గాలికి నాలాగా ఎవ్వరు ఉండలేరు, నాలాగా ఎవ్వరు చేయలేరు అని చాలా పొగరు. గాలి ఒకరోజు సూర్యుడిని చూసి ఇలా అంటుంది, ఏంటి సూర్యుడు, నీకు ఇదే పని? అస్తమించడం ఉదయించడం, అస్తమించడం ఉదయించడం తప్ప నువ్వు ఇంకేం చేయలేవు. నన్ను చూసావా, నేను చాలా శక్తివంతురాలని. నేను పెద్ద పెద్ద పడవలను తోస్తాను, చాలా చాలా దూరం వెళ్తాను, ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తాను. నువ్వు ఏం చేయలేవు. దానికి సూర్యుడు ఇలా అంటాడు, అలా ఏం లేదు, నువ్వు చేసే పని నేను చేయలేను, నేను చేసే పని నువ్వు చేయలేవు, ఎవరి గొప్ప వాళ్ళదే. దానికి గాలి ఏమాత్రం వినకుండా లేదు లేదు, నీకంటే నేనే గొప్ప, కావాలంటే పోటీ పెట్టుకుందాం అని అంటుంది. దానికి సూర్యుడు సరే అంటాడు. అప్పుడే కింద ఒక బాటసారి గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కింద ఒక బాటసారి ఉన్నాడు కదా, దుప్పటి కప్పుకొని ఉన్నాడు కదా. ఎవరైతే ఆ దుప్పటిని తీసేలా చేస్తారో వాళ్ళే విజేత అని గాలి అంటుంది. దానికి సూర్యుడు నవ్వి, అలాగే, అలా అయితే ముందే నువ్వే ప్రయత్నించు అని అంటాడు సూర్యుడు. గాలి ఆ బాటసారి కప్పుకున్న దుప్పటి ఎగిరిపోవాలని చెప్పి బలంగా వెదురు గాలి వీస్తుంది. దానికి బాటసారి, అమ్మో, ఈ మాయదారి గాలి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత బలంగా వస్తుంది? అమ్మో, నాకు ఈ దుప్పటి లేకపోతే బాగా చలేస్తుంది అని ఆ దుప్పటిని చాలా గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి గాలి ఇంకా బలంగా వీస్తుంది. బాటసారి మునుగుతూ ఆ దుప్పటిని ఇంకా గట్టిగా ముచ్చుకుంటూ పట్టుకుంటాడు. ఎంత ప్రయత్నించినా దుప్పటి ఎగిరిపోకపోవడంతో గాలి, ఈ పని నాకే సాధ్యం కాలేదు, ఇంకా సూర్యుడికి ఏం సాధ్యమవుతుంది అని అనుకుంటుంది. సూర్యుడితో ఇలా అంటుంది, ఈ పని నాకు చేత కావడం లేదు, నువ్వు చేసి చూపెట్టు చూద్దాం. సూర్యుడు నవ్వి మెల్లగా వేడిని పెంచాడు. ఆహా, ఎంత వెచ్చగా ఉందో! ఇందాక వీచిన వీధుల గాలితో ఎంతో వణికిపోయాను, ఇప్పుడు చాలా హాయిగా ఉంది అని అనుకుంటాడు బాటసారి. అలా సూర్యుడు మెల్లమెల్లగా వేడి పెంచడంతో ఆ బాటసారికి ఉక్క వేసి ఆ దుప్పటిని తీసేస్తాడు. తీసివేసి ఒక చెట్టు కింద సేద తీరుతాడు. సూర్యుడు గాలి వైపు చూసి నవ్వి, చూసావా, ఏదైనా పని సాధించడానికి బల ప్రయోగం ఒకటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలు ఉంటాయి. ఇంకెప్పుడు నేను గొప్ప అని అనకు, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. సౌమ్యత బల ప్రయోగం కన్నా శక్తివంతమైనది. గాలి ఇంకెప్పుడు కూడా ఎవరిని హేళన చేయను అని తన తప్పును ఒప్పుకున్నది. ఈరోజు కథలోని నీతి వచ్చేసి, బల ప్రయోగం కన్నా సౌమ్యత వల్ల, యుక్తి వల్ల విజయం సాధించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. బల ప్రయోగం ఒక్కటే మార్గం కాదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.